ఓకే. ఇప్పుడు మనము టీసీఎస్ ఎన్‌క్యూటీ గురించి సెర్చ్ చేయాలంటే మనం ఫస్ట్ గూగుల్ క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసుకోవాలి. ఓకే. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ టీసీఎస్ ఎన్‌క్యూటీ 2024 అని కొడితే సో ఇయర్ పాస్అవుట్స్ వాళ్ళకి ఎవరైతే రెడీగా ఉన్నారో వాళ్ళకి టీసీఎస్ అనేది ఒక డ్రైవ్ కండక్ట్ చేస్తుంది. అదే నేషనల్ క్వాలిఫైడ్ టీసీఎస్ ఎన్‌క్యూటీ. ఓకే. సో అది ఫ్రెషర్స్కి ఉంటుంది మోస్ట్లీ. ఓకే. సో ఇది ఫ్రీ, లైక్ నథింగ్ టు బి పెయిడ్ టు టీసీఎస్ ఫర్ ఇనిషియల్ టెస్ట్. ఓకే. సో టీసీఎస్ ఎన్‌క్యూటీ యువర్ పాస్పోర్ట్ 2 million rings. ఓకే. ఫ్రెషర్స్ హైరింగ్ టు ఇంజనీరింగ్ క్యాండిడేట్స్ ఫర్ ద బ్యాచ్ 2024. ఓకే. సో రైట్ నో మనం చూస్తున్నాం ఇక్కడ రిజిస్ట్రేషన్స్ స్టేటస్ క్లోజ్ అయింది. ఓకే. సో టెస్ట్ డేట్ వచ్చేసి April 26th, 2024 ఆన్వర్డ్స్. ఓకే. ఏప్రిల్. ఓకే. ఇది కూడా ఆల్రెడీ మోస్ట్లీ అయిపోయింది. సో రిజిస్ట్రేషన్స్ క్లోజ్డ్. ఓకే. సో ఇయర్లీ 2 times టీసీఎస్ ఈ డ్రైవ్ కండక్ట్ చేస్తుంది. ఓకే. సో అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసి ఇట్లా మనకు కొన్ని స్టెప్స్ ఉంటాయి. స్టెప్ 1 లాగిన్ టు నెక్స్ట్ స్టెప్ పోర్టల్, రిజిస్టర్ అండ్ అప్లై ఫర్ ద డ్రైవ్. ఓకే. సో రిఫరెన్స్ ఐడి ఏదైనా ఉంటే మీకు తెలిసిన వాళ్ళది ఇవ్వచ్చు. ఓకే. సో అప్లై ఫర్ డ్రైవ్. సో ఇన్ సెంటర్ సెలెక్ట్ చేసుకోవచ్చు మీరు ఎగ్జామ్కి. సో ట్రాక్ యువర్ అప్లికేషన్ డ్రైవ్ అంటే మీ స్టేటస్ ఎలా ఉంది అనేది చెక్ చేసుకోవడానికి. సో హెల్ప్ డెస్క్ ఏదైనా ఇష్యూస్ ఉంటే ఇక్కడ ఎలిజిబిలిటీ అంటే మామూలుగా 2024 డిగ్రీ పీజీ క్యాండిడేట్స్ ఎలిజిబుల్ ఉంటుంది. ఓకే. హైరింగ్ క్రైటీరియా అంటే మనకు వచ్చేసి ప్రైమ్ అయితే టీసీఎస్లో మనకి ప్రైమ్ 9 lakhs 11 lakhs అట్లా ఉంటుంది. ఓకే. యూజీ అండర్ గ్రాడ్యుయేట్స్కి 9 lakhs, పీజీ అయితే 11.5 lakhs. ఓకే. యూజీ ఆఫరు డిజిటల్ అయితే 7 lakhs 7.3 lakhs. ఓకే. సో నింజా అయితే నార్మల్ ఇది ఉంటుంది. ఓకే. సో ఇది టీసీఎస్ ఎన్‌క్యూటీ. టీసీఎస్ అయాన్ ఎన్‌క్యూటీ ఉంటుంది మనకి. ఓకే. సో అది పెయిడ్ అన్నట్టు. ఓకే. దాంట్లో నాట్ ఓన్లీ టీసీఎస్, మనకి వేరే కంపెనీస్ తోటి కూడా ఉంటుంది. సో టెస్ట్ డేటు 14th February. టెస్ట్ డేట్ వచ్చేసి మనకి 27th August ఉంటుంది. 15 August లోపు మనం అప్లై చేసుకోవాలి. ఓకే. సో దీనికి కొన్ని స్టెప్స్ ఉంటాయి లైక్ అప్లికేషన్ ప్రాసెస్ లాగా. సో స్టెప్ 1లో అప్లై ఎన్‌క్యూటీ, అపియర్ ఫర్ టెస్ట్. సో గెట్ యువర్ టీసీఎస్ అయాన్ స్కోర్. సో అప్పుడు రాసిన తర్వాత మన స్కోర్ అప్డేట్ అయింది. స్టెప్ 3లో వచ్చేసి మనం అన్నీ అప్లై చేసుకోవాలి, మల్టిపుల్ జాబ్స్. ఎందుకంటే డిఫరెంట్ కంపెనీస్ ఉంటాయి. సో ఏమేమి కంపెనీస్ ఉంటాయి అనేది ఇక్కడ చూడండి. టీసీఎస్ ఉంటాయి, టాటా ఎలక్సీ, ఎంఫసిస్, ఇట్లా చాలా కంపెనీస్ ఉంటాయి. ఓకే. సో వీటన్నిటిలో మీరు అన్నీ అప్లై చేసుకోవచ్చు. దేంట్లో అయితే మీకు ఇంటర్వ్యూ క్లియర్ అవుతుందో సో దాని బేస్ మీద ఉంటుంది. సో అట్లీస్ట్ ఏదన్నా ఒక కంపెనీలో వచ్చినా సో దట్ విల్ బీ గుడ్ రైట్ ఫర్ ఫ్రెషర్. సో అది ఓకే. సో ఐ హోప్ లైక్ దిస్ వీడియో విల్ హెల్ప్ thousands of freshers around the India. Okay. Thank you for watching. Thanks.